ఓం నమ శివాయ. ఎక్కడ శివయ్యని నమ్ముతారో అక్కడ కష్టాలు ఉండవండి. ఆయన్ని నమ్ముకొని ఆశ్రయించుకొని తండ్రి నాకు నువ్వు ఉన్నావంటే మన వెనకే ఉంటారండి ఆ భోలాశంకరుడు. మనం ఫస్ట్ భగవంతుడిని మనస్ఫూర్తిగా తండ్రి నేను ఈ కష్టంలో ఉన్నాను, నీ బాధలో ఉన్నాను, అవి నువ్వు నాకు ఇచ్చావు, వాటి నుంచి గట్టెక్కించే మార్గాన్ని కూడా నువ్వే చూపించు తండ్రి అని వేడుకోవాలండి. కంపల్సరిగా ఆ భోలాశంకరుడు పరమేశ్వరుడు ప్రతి చోట మనం వేసిన ప్రతి అడుగులోనూ ఆ శివయ్య ఉంటారండి. మనకు మంచి జరిగిన శివయ్య ఉంటారు, మనకు చెడు జరిగిన శివయ్య ఉంటారండి. ప్రతి దానికి కారణం ఆ భోలాశంకరుడు అండి. ఈ సృష్టికి మూలం కూడా ఆ తండ్రేనండి. అందుకు శివయ్యని ప్రతి క్షణం అనుక్షణం చేసిన ప్రతి పనిలో శివయ్యని తలుచుకుంటే మనం చేసిన ప్రతి పని విజయం కలుగుతుందండి. ఆ భోలాశంకరుడు పరమేశ్వరుడు నీలకంఠేశ్వరుడు మనం ఏది కోరితే ఆ కోరికలు నెరవేరుస్తారండి. మనం భక్తితో ఆర్తితో ఆ తండ్రిని వేడుకోవాలండి. అనుక్షణం ఆ తండ్రి జపం నామజపం చేసుకోవాలండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.